వెయిట్ ఇది చూసా కామెంట్ చేయి. 3 సంవత్సరాల చిన్నపిల్ల, అడుగులు కూడా వేయటం రాదు. అట్లాంటి చిన్నపిల్లని అత్యంత కిరాతకంగా రేప్ చేసి మొహం మీద బండతో కొట్టి కిరాతకంగా చంపాడు. ఆ చేసిన వాడిని చూస్తే చిన్నపిల్లోడే, 13 ఏళ్ళు ఉంటాయేమో. ఆ ఏజ్లో కనీసం ఎరెక్షన్ కూడా సరిగ్గా అవ్వదు. వాడు ఆ క్రోమ్లో ఆ కార్న్ సైట్స్ ఎన్నిసార్లు ఓపెన్ చేస్తాడో తెలియదు, కానీ మన సోషల్ మీడియాని మాత్రం 5 to 10 నిమిషాల్లో కన్ఫామ్గా ఓపెన్ చేస్తూనే ఉంటాడు. ఆ కంటెంట్ ఏముంటుందో లోపల. రీసెంట్గా ఒక వీడియో చేశాం, ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పి 2000 మంది కామెంట్స్లో బ్రూటల్గా తిట్టారు. ఈ ఇన్స్టాగ్రామ్ అల్గోరిథం ఏంటో, ఒక్కసారి అలాంటి వీడియో మనం చూసి లైక్ కొడితే అవే పంపిస్తూ ఉంటుంది. వాడి మైండ్ నాకు తెలిసి అక్కడే మారిపోయి ఉంటుంది ఈ సోషల్ మీడియా వల్లే. లేకపోతే 13 ఏళ్ల పిల్లోడికి 3 ఏళ్ల చిన్నపిల్లని రేప్ చేయాలన్న ఆలోచన ఎట్లా వస్తుంది? మళ్ళీ తిట్టినా పర్లేదు, నీతులు చెప్తున్నా పర్లేదు. సోషల్ మీడియాలో అలాంటి వల్గర్, నూడిటీ ఇలాంటివి ఎంకరేజ్ చేయొద్దు. చాలా చిన్నపిల్లలు వాడుతున్నారు సోషల్ మీడియాని. వాళ్ళ కోసమన్నా మనం జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకటే చెప్పగలను, నూడిటీ కంటెంట్ కానీ వల్గర్ కంటెంట్ కానీ మీ ఫీడ్లో వస్తే ఎమ్మటే రిపోర్ట్ కొట్టేయండి. దాన్ని మన దగ్గరే ఆపేయాలి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో తప్పుంటే ఇప్పుడు తిట్టండి బూతులు, అన్నీ తీసుకుంటాను.